హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు క్లాస్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ డిమోర్గాన్స్ థియరం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదండి. సో డిమోర్గాన్స్ థియరం అంటే ఏముంటుందండి, ఒక ఫార్ములా వచ్చి ఏ ప్లస్ బీ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బీ బార్. సో ఇంకొకటి థియరం నెంబర్ 2 ఏబీ హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బీ బార్, రైట్. సో ఈ థియరం మనం అప్లై చేసి ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ డిమోర్గాన్స్ థియరం నేర్చుకుంటాం. అదేవిధంగా మనం బూలియన్ ఫంక్షన్ మినిమైజేషన్ అనేది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన విధంగా మనం మినిమైజేషన్ అనేది లార్జర్ ఎక్స్ప్రెషన్ నుంచి స్మాలర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ చేయడానికి మనం బూలియన్ మినిమైజేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తామండి. సో అందులో భాగంగా మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, సో మనకు ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు డిమోర్గాన్స్ థియరంలో 2 కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ థియరం నెంబర్ 1 ఏంటంటే ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బీ బార్, రైట్. సో నెక్స్ట్ థియరం నెంబర్ 2 ఏంటంటే ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు సంథింగ్ ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బీ బార్, రైట్. సో ఈ థియరం 2 బేస్ చేసుకొని మనం అప్లై చేయాలండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం డిమోర్గాన్స్ థియరం అనేది ఎక్కడ అప్లై చేస్తామంటే వెన్ ఎవర్ వీ ఫైండ్ ది హోల్ కాంప్లిమెంట్, అక్కడ మనం డిమోర్గాన్స్ థియరం అప్లై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి హోల్ బార్ ఉందా, సో హోల్ కాంప్లిమెంట్ ఉన్నప్పుడు మనం డిమోర్గాన్స్ థియరం అనేది అప్లై చేయాలి, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ బార్ ఉందా, ఇక్కడ హోల్ బార్ ఉందా, హోల్ బార్ ఉందా, హోల్ బార్ ఉందా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం డిమోర్గాన్స్ థియరం అనేది అప్లై చేస్తాం. ఎందుకంటే హోల్ కాంప్లిమెంట్ ఉన్నప్పుడు మనం మినిమైజేషన్ అనేది పాసిబుల్ కాదు. దాన్ని డిమోర్గాన్స్ థియరం అప్లై చేసిన తర్వాత మనం నార్మల్ వేరియబుల్గా అంటే ఏ బార్ అంటే ప్రోడక్ట్ టర్మ్ సమ్ టర్మ్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మినిమైజేషన్ అనేది పాసిబుల్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఏ ఫార్ములాస్ తెలుసండి, అయితే ఇది తెలుసు లేదంటే ఇది తెలుసండి. సో ఇక్కడ ఏమి ఇచ్చిండంటే మనకు ఏబిసి ప్లస్ డిఈఎఫ్ ఇచ్చిండండి. సో హోల్ బార్ ఉంది కాబట్టి మనం డిమోర్గాన్స్ థియరం అనేది అప్లై చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఏదర్ ఇక్కడ ఇచ్చిన ఏదైతే మనకి ఇక్కడ ఉన్నాయో టర్మ్స్ ఉన్నాయో, ఏదర్ సమ్ టర్మ్ కానీ ప్రోడక్ట్ టర్మ్ కానీ, ఏదర్ మనం ఏ ఇంటూ బి హోల్ బార్ ఫార్ములాలో కానీ లేదంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఫార్ములా రూపంలో కానీ మనం కన్వర్ట్ చేసుకున్నామంటే మనం ఈజీగా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఏమున్నాయంటే టూ ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏ ఇంటూ బి హోల్ బారు, ఇంకొకటి ఏ ప్లస్ బి హోల్ బార్. ఇది ఏ ఫార్మాట్లో ఉందో మీరు ఐడెంటిఫై చేయగలరా? చూడండి, ఇది మొత్తం ఏ అనుకోవచ్చా, ఇది మొత్తం బి అనుకోవచ్చా. అప్పుడు ఏ ఫార్మాట్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ బార్. ఇప్పుడు దీనికి రండి, ఇది ఏ ఫార్మాట్లో ఉందో చెక్ చేయండి. ఇది మొత్తం ఏ అనుకుంటే, ఇది మొత్తం బి అనుకుంటే ఏ ఇంటూ బి హోల్ బార్. అంటే ప్రతిదీ మనం ఏదర్ ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత డిమోర్గాన్స్ థియరం అప్లై చేసి ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇది మొత్తం ఏ అనుకోండి, ఇది మొత్తం బి అనుకోండి. సో ఏ ప్లస్ బి హోల్ బార్ ఫార్మాట్లో ఉంది. సో జస్ట్ దీన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసిందంటే ఇక్కడ ఫార్మాట్ ఏంటంటే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్, అంటే ఇది 2 వేరియబుల్స్కి. ఇది 3 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఏ బార్ బి బార్ ఇంటూ సి బార్ అవుతుంది కదా. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్. సో ఇలా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అవుతుందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా అండి. అంటే ఇప్పుడు ఏని మనం ఏమనుకుంటున్నామండి ఇక్కడ, రైట్. సో ఏని ఏబిసి అనుకుంటున్నాం. సో బీని ఏమనుకుంటున్నాం మనం, డిఈఎఫ్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిమోర్గాన్స్ థియరం అనేది అప్లై చేద్దాం. సో ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏంటండి మనకు తెలుసు కదా. సో ఏ బార్ ఇంటూ బి బార్, అంతే కదా. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏందండి ఇక్కడ, ఏబిసి కదా. సో ఏ బార్ ఏ వాల్యూ ఈక్వల్ టు ఏబిసి కదా. సో ఏబిసి ఇక్కడ బార్ ఉంది కాబట్టి ఏకి బార్ ఇంటూ బి అంటే ఏందండి డిఈఎఫ్ఏ కదా. సో డిఈఎఫ్ బార్, రైట్. సో మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మళ్ళీ మనం ఇంకొకసారి డిమోర్గాన్స్ థియరం అనేది అప్లై చేయాలి. ఎందుకు డిమోర్గాన్స్ థియరం అప్లై చేయాలంటే వెన్ ఎవర్ యూ ఫైండ్ ది హోల్ కాంప్లిమెంట్ అన్నప్పుడు మనం డిమోర్గాన్స్ థియరం అప్లై చేయాలని చెప్పాం కదా. అంటే ఇక్కడ హోల్ కాంప్లిమెంట్ ఉంది ఈ ప్రోడక్ట్ టర్మ్కి హోల్ కాంప్లిమెంట్ ఉంది. అప్పుడు మనం డిమోర్గాన్స్ అప్లై చేయాలి. సో మనకి ఏ ఇంటూ బి హోల్ బార్ అంటే 2 వేరియబుల్స్కి ఏమొచ్చిందండి, ఏ బార్ ప్లస్ బి బార్. ఒకవేళ ఏ ఇంటూ బి ఇంటూ సి హోల్ బార్ వస్తే ఆన్సర్ ఏమొస్తుంది, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సో దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏం రాయాలండి, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. దీనికి ఉంది కదా ఈ ప్రోడక్ట్ టర్మ్కి హోల్ కాంప్లిమెంట్, అప్పుడు ఏం రాయాలండి, డి బార్ ప్లస్ ఈ బార్ ప్లస్ ఎఫ్ బార్. ఎందుకంటే ఏ ఇంటూ బి ఇంటూ సి హోల్ బార్ ఈక్వల్ టు ఈ ఫార్ములా.
మళ్ళీ ఇక్కడ మనం డిమోర్గాన్స్ థియరమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ హోల్ కాంప్లిమెంట్ లేదు, ఓన్లీ ఇండివిజువల్ వేరియబుల్కి కాంప్లిమెంట్ ఉన్నప్పుడు మనం డిమోర్గాన్స్ థియరమ్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ ప్లస్ బి ఆర్ ఏ ఇంటూ బి. ఎస్, ఏ ఇంటూ బి. ఇక్కడ ఏని నేనేమనుకుంటున్నా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకుంటున్నా, బీని ఏమనుకుంటున్నా అంటే డి అనుకుంటున్నా. ఇప్పుడు ఫార్ములా ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? ఏ ఇంటూ బి హోల్ బార్ ఫార్మేట్, అంటే ఏ బార్ ప్లస్ బి బార్లో రాయాలి. ఇప్పుడు ఏ వాల్యూ ఏమనుకున్నామండి? ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకున్నాం కదా. సో ఇది బార్ ఉంది కదా, హోల్ బార్, మధ్యలో ప్లస్ ఉంది కదా, ప్లస్. డి అంటే ఏమనుకున్నామండి? సారీ, బి అంటే ఏమనుకున్నామండి? డి కదా. సో డి హోల్ బార్. మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మళ్ళీ మనం డిమోర్గాన్స్ థియరమ్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే ఇది హోల్ బార్ ఉంది, సింగిల్ వేరియబుల్కి హోల్ బార్ ఉన్నప్పుడు డిమోర్గాన్స్ థియరమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు తెలుసు కదా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ అంటే ఏంటండి? దీనికి ఆన్సర్ ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్, ఇది ప్లస్ సింగిల్ వేరియబుల్కి డిమోర్గాన్స్ థియరమ్ ఉండదు. అంటే మనం ఫైనల్గా హోల్ బార్ నుంచి ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మినిమైజేషన్ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుంది. రైట్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేయొచ్చండి? ఇది ఏ ఫార్మేట్లో ఉంది? మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ ఫార్మేట్లో ఉంది. అంటే దీన్ని మనం ఎలా రాయాలి? ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్ అని రాయాలి. ఇప్పుడు ఏమనుకుందామండి మనం? ఏ బి బార్, ఇది ఇంపార్టెంట్ అండి. ఏ అంటే ఏ బి బార్ అనుకుంటున్నాం ఈ వాల్యూ. నెక్స్ట్ బి నేమ్ అనుకుంటున్నామండి సి బార్ డి. నెక్స్ట్ సి నేమ్ అనుకుందాం ఈ ఎఫ్, అంటే ఇది ఒక ప్రోడక్టం. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ ఫార్మేట్లో ఉంది. ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్ అనేది రాస్తాం. ఇప్పుడు ఏ అంటే ఏందండి? ఏబి బార్ కదా, ఏబి బార్. కానీ ఇక్కడ ఏ బార్ రాయాలంటే ఒక్క ఏ వాల్యూ వచ్చే ఏబి బారు, మళ్ళీ ఇక్కడ బార్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బార్ రాయాలి, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంటూ బి బార్ కదండి, బి అంటే ఏందండి? సి బార్ డి హోల్ బార్. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? ఈఎఫ్ ఉంది కదండి, ఈఎఫ్ హోల్ బార్. రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టు ఈ ప్రోడక్టంకి మళ్ళీ మనం డిమోర్గాన్స్ థియరమ్ అప్లై చేయాలి. ఇక్కడ ఏ నేమ్ అనుకుంటామంటే ఏ అనుకుందాం, ఇక్కడ బి నేమ్ అనుకుందామంటే బి బార్ అనుకుందాం. అప్పుడు ఏ ఫార్మేట్లో ఉంటుంది? ఏ ఇంటూ హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. నేను దీని గురించి డిస్కస్ చేస్తున్నా. రైట్. సో ఇప్పుడు ఏమని రాసుకోవచ్చండి దీన్ని? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఏ బార్ ప్లస్ బి బార్ కదా. సో ఏ వాల్యూ ఏముంది? ఏ ఉంది, ఏ బార్ ప్లస్ బి వాల్యూ ఏముందండి? ఆల్రెడీ బి బార్ ఉంది. మనకు కావాల్సింది ఏంది? బి బార్ కదా, అంటే బి ఈక్వల్ టు బి బార్ వాల్యూ. రైట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, బి ఈక్వల్ టు బి బార్, కానీ ఆన్సర్ ఏంది? బి బార్ కదా. రైట్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక హోల్ కాంప్లిమెంట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా ఉన్నప్పుడు ఏ బార్ ఉన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయ్యి ఏ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బి బార్ క్యాన్సిల్ అయ్యి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ బార్ ప్లస్ బి అనేది వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ దానికి ఆన్సర్ ఏమొస్తుందో చెప్తారా? నెక్స్ట్ ప్రోడక్టంకి ఇదే కదండి. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? రైట్. సో సి బార్ హోల్ బార్ ప్లస్ డి బార్. రైట్. సో ఆ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందండి? సి ప్లస్ డి బార్ అనేది వస్తుంది. అదేవిధంగా దీనికి ఏమొస్తుందండి? సో ఈ బార్ ప్లస్ ఎఫ్ బార్. రైట్. సో ఫైనల్ ఆన్సర్ ఇది సేమ్, ఈ బార్ ప్లస్ ఎఫ్ బార్. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్ అండి. రైట్. సో ఇప్పుడు మీరు దీనికి ప్రాబ్లం సాల్వ్ చేస్తారండి. ఇక్కడ ఏ వాల్యూ అంటే మనం ఏమనుకోవాలి? ఈ ప్రాబ్లంలో ఏ ప్లస్ బి హోల్ బార్ అండి. రైట్. సో ఇక్కడ బి వాల్యూ ఏమనుకుంటామండి? మనం సి బార్ అనుకుంటాం. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏ ఫార్మేట్లో రాయాలండి? ఎస్, ఏ బార్ ఇంటూ బి బార్. రైట్. సో ఇప్పుడు ఈ ఫార్మేట్లో రాద్దామండి. సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ ఏందండి? ఇదే కదా, ఏ ప్లస్ బి హోల్ బార్ ఏ వాల్యూ. కానీ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మనకి ఏముంది? బార్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక బార్. నెక్స్ట్ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. బి వాల్యూ మనం ఏం తీసుకున్నామండి? సి బార్. కానీ మనకు బి బార్ ఉంది కాబట్టి ఇంకొక బార్. రైట్. సో ఇప్పుడు ఏమవుతుందండి? ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏంటండి? ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా మనం డిమోర్గాన్స్ థియరమ్ అనేది అప్లై చేయాలండి. సో డిమోర్గాన్స్ థియరమ్ అప్లై అయిన తర్వాత మనం ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామంటే ఏంటంటే సింప్లిఫై ది బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ ది బూలియన్ రిడక్షన్ మెథడ్ ఆర్ బూలియన్ మినిమైజేషన్ టెక్నిక్స్ అండి. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, దీన్ని మినిమం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్గా చేయాలండి. సో దీనికి మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏమైతే బూలియన్స్ థియరమ్
ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాను. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం యూజ్ చేయాలండి. రైట్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఏబీ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి. ఇక్కడ మనకి ఏమన్నా బూలియన్ రూల్స్ బూలియన్ థియరమ్స్ అప్లై చేస్తే మినిమైజేషన్ అవుతుందా? అవ్వదు. సో దానికి మనం ఏం చేద్దామంటే జస్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఇక్కడ ఏ ఇంటూ బి ఉంది కదా, సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అంటే జస్ట్ మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఏమన్నా మినిమైజేషన్ దొరుకుతుందా లేదని చెక్ చేస్తాం అంతే. ఇక్కడ బి ఇంటూ బి నెక్స్ట్ బి ప్లస్ సి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఏబి అంటే ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పుకున్నట్టు ఒకే వాల్యూ మల్టిపుల్ టైం రిపీట్ అయితే మనం ఏం రాస్తామండి, సింగిల్ టైం రాస్తాం. అదేవిధంగా ఇక్కడ బి ఇంటూ బి అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏమని చెప్పుకున్నామండి, ఏ అంటే రిపీట్ అయితే ఓన్లీ సింగిల్ టైం రాస్తాం. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందండి, ఈ 2 టర్మ్స్కి కలిపి ఏబి రిపీట్ అవుతుంది కాబట్టి ప్లస్ ఏసీ ప్లస్ బీబీ అంటే ఏంటండి బి ప్లస్ బీసీ. ఇక్కడ వరకు వచ్చిందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఏమన్నా కామన్ టర్మ్ ఉందా, ఎందుకంటే మినిమైజ్ చేయడానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే నేనేమని రాస్తున్నానంటే ఏబి ప్లస్ ఏసీ. ఇప్పుడు మనం కానీ బి కామన్ తీసినామంటే 1 ప్లస్ సి అవుతుంది. అంటే కదా బి కామన్ తీసి వాల్యూ 1, ఇక్కడ బి వెళ్తే సి. ఇప్పుడు మనకు ఫార్ములా ఏమని తెలుసండి, ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 1 అంటే 1 ప్లస్ ఏ ఈక్వల్ టు అయినా 1. ఇక్కడ వేరియబుల్ అనేది మ్యాటర్ కాదండి, ఇది బి అన్న అవ్వచ్చు, సి అన్న అవ్వచ్చు, జెడ్ అన్న అవ్వచ్చు, ఎక్స్ అన్న అవ్వచ్చు కదా. అంటే 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ 1. అదేవిధంగా 1 ప్లస్ సి ఈక్వల్ టు వాట్ 1. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 1 ప్లస్ ఏ వాల్యూ వచ్చినా ఇక్కడ ఆన్సర్ వచ్చి 1. సంథింగ్ ప్లస్ 1 ప్లస్ ఏ బార్ బి ఏం వచ్చినా కానీ ఆన్సర్ 1. రైట్. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుందండి 1. ఇప్పుడు ఏమొచ్చింది మనకు ఆన్సరు ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే మళ్ళీ ఇక్కడ మనకేమన్నా కామన్ ఉందా చూడండి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది కామన్. రైట్. సో ఇక్కడ బి కామన్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చండి, మనం బి తీస్తే మనకి ఏమొచ్చిందండి 1 ప్లస్ ఏ ప్లస్ ఈ వాల్యూ యాస్టేజ్గా రాస్తున్నా ఏసీ. 1 ప్లస్ ఎనీథింగ్ ఈక్వల్ టు వాట్ 1 అంటే ఫైనల్ ఆన్సర్ వచ్చి బి ప్లస్ ఏసీ. దీని ఫర్దర్ రిడక్షన్ అనేది పాసిబుల్ కాదు. రైట్. సో ఇలా మీరు చూడండి, ఇనిషియల్గా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఫైనల్గా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి రెడ్యూస్ అయింది. సో దీన్నే మనం ఏమంటామంటే మినిమైజేషన్. సో వన్ ఆఫ్ ది మినిమైజేషన్ టెక్నిక్ ఈజ్ ది బూలియన్ మినిమైజేషన్ టెక్నిక్. రైట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. సో ఇంతకుముందు నేను చెప్పాను కదండి, సో ఇలా మనకు సింగిల్ కాంప్లిమెంట్ కానీ ఇలా ఉన్నప్పుడు మనం ప్రాబ్లం సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ హోల్ కాంప్లిమెంట్ ఉంది. సో హోల్ కాంప్లిమెంట్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డిమోర్గాన్స్ థియరం అనేది అప్లై చేయాలి. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు మనం మినిమైజేషన్ అనేది చేయడం కష్టమవుతుంది కాబట్టి. రైట్. సో ఫస్ట్ ఈ పార్ట్కి అంటే ఈ పార్ట్కి ఏబి ప్లస్ ఏసీ బార్కి మనం డిమోర్గాన్స్ థియరం అప్లై చేద్దాం. ఏమనుకోవాలండి, ఇది ఏ ఇది బి. రైట్. అంటే ఏమవుతుంది దానికి మనకు ఏ ఇంటూ బి హోల్ బార్ ఇంటూ ఏ ఇంటూ సి హోల్ బార్. అంతే కదా, ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. మళ్ళీ దీనికి డిమోర్గాన్స్ లా థియరం అప్లై చేస్తే ఏమొస్తుందండి ఏ బార్ ప్లస్ బి బార్. దీనికి అప్లై చేస్తే ఏమొస్తుందండి ఏ బార్ ప్లస్ సి బార్. ఎందుకంటే ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇక్కడ వచ్చిన వాల్యూ మనం ఇక్కడ రాద్దాం. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ నెక్స్ట్ ఏమొచ్చిందండి ఏ బార్ ప్లస్ సి బార్. అంటే దీనికి ఆన్సర్ ఇది. మళ్ళీ ఇక్కడ మనకి ప్లస్ ఏముందండి ఏ బార్ బి బార్ సి అనేది ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడైతే మనకి మినిమైజేషన్ కాదు కాబట్టి సో మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఈ ఏ బార్ని దీంతో మల్టిప్లై చేసిన తర్వాత బి బార్ని ఈ రెండిట్లతో మల్టిప్లై చేద్దామండి. సో ఇలా చేసినప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ బార్ ఇంటూ ఏ బార్. అంతే కదా, ఏ బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ మళ్ళీ ఏ బార్ ఇంటూ సి బార్. రైట్. సో ప్లస్ మళ్ళీ బి బార్తో వీటిని మల్టిప్లై చేయండి. ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ బి బార్ నెక్స్ట్ ఏంటండి సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి. ఇక్కడ ఏమన్నా కామన్ టర్మ్స్ ఉన్నాయో చూడండి, అంటే మల్టిపుల్ టైమ్స్ ఏమన్నా రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ బార్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ మనం ఏమేమి రాయొచ్చు, ఒకసారి రాస్తాం ఏ బార్. సో నెక్స్ట్ మిగతావన్నీ నేను యాస్టేజ్గా రాస్తున్నా. ఏమని రాస్తున్నా ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి అనేది రాస్తున్నామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ కామన్ పారామీటర్ ఏముంది, మళ్ళీ ఇక్కడ మనకు దీంట్లో ఏ బార్ ఉంది కదా, అంటే నేను ఇప్పుడు ఏ బార్ కామన్ తీస్తే ఇది 1 ప్లస్ సి బార్ అవుతుందండి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్
బి బార్ సి. దీని వాల్యూ ఏమవుతుందండి 1 అవుతుంది. అంటే నేను ఇలా రాసుకోవచ్చా ఏ బార్ ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి అనేది. మళ్ళీ ఇక్కడ ఏ కామన్ ఉంది కదా, అంటే ఏ బార్ కామన్ ఉంది కదా, 1 ప్లస్ బి బార్. 1 ప్లస్ ఎనీథింగ్ ఏమవుతుందండి 1. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి. మళ్ళీ ఇదేమవుతుందండి 1. అంటే మిగిలిన ఆన్సర్ ఏంది ఏ బార్ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి. మళ్ళీ ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏ బార్ ఉంది. సో నేను ఇక్కడ ఏ బార్ అనేది కామన్ తీస్తే 1 ప్లస్ బి బార్ సి ప్లస్ ఈ వాల్యూ ఏదైతే ఉందో బి బార్ సి బార్. అంటే ఇక్కడ 1 ప్లస్ ఎనీథింగ్ 1 అని చెప్పాను కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సో ఈ విధంగా మనం మినిమైజేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలండి. సో ఒకవేళ మీకు ఆన్సర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ xy ప్లస్ xy ఉంటే దానికి ఆన్సర్ ఏం రాయాలండి xy. x ప్లస్ x ఉంటే దానికి ఆన్సర్ ఏం రాయాలండి x. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయితే మనం మినిమైజేషన్లో ఓన్లీ సింగిల్ టైం రాసుకుంటామండి.